బాబు చుట్టూ కూడా సైలెన్స్ ఉన్నాడు లొల్లి అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. I was born with a silver spoon. I was born with a silver spoon. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఏమండోయ్ ఇది విన్నారా? బొంగేం కాదు. నేను అబద్ధాలు చెప్పాను, నన్ను చంపినా కూడా అబద్ధం చెప్పా. అక్కడ 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తున్నాను. అమెరికన్ స్కూల్ ఒకటి చూసుకుంటున్నా. నాకు వివిధ బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నావు మరి? అక్కడ 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తున్నాను. సరేనే వట్టి బొబ్బ ఎందుకు ఆగు. అమెరికన్ స్కూల్ ఒకటి చూసుకుంటున్నాను. ఉండవా? నాకు వివిధ బిజినెస్లు ఉన్నాయి. ఏ ఆగు నీ అమెరికన్ స్కూల్ ఒకటి చూసుకుంటున్నా. నాకు వివిధ బిజినెస్లు ఉన్నాయి. అంటే ఎస్ ప్రొడక్షన్ హౌసెస్ రన్ చేస్తున్నాను. 15 సినిమాలు తీసే ప్లాన్ మేమందరం వేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఏంటమేంటమా మళ్ళీ ఆ కోతకు 15 సినిమాలు తీసే ప్లాన్ మేమందరం వేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నేను నాకు కొంచెం తెలివితేటలున్నాయి. నేను మేధావని చెప్పట్లా, నాకు కొంచెం తెలివితేటలున్నాయి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నాకు కొంచెం తెలివితేటలున్నాయి. నేను మేధావని చెప్పట్లా, నాకు కొంచెం తెలివితేటలున్నాయి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నాకు కొంచెం తెలివితేటలున్నాయి. నేను బతకను విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ? నన్ను అందరూ తిట్టారు. నన్ను అందరూ తిట్టారు. వాడు తిట్టదని చెప్పరా. ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. బ్లడ్ వచ్చేసిందిరా. నన్ను అందరూ తిట్టారు. అందరూ తిట్టారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వు నీ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్ కి తగ్గే వ్యాధి కాదన్నయ్య, అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్ గా ఉంది.